సో చూడండి, మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కార్లో. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూడండి. చిన్న పార్టీ ఉంటే వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, ఫామ్ హౌస్కి వచ్చేసాం. చూడండి, మా ఇద్దరం ఒక రూమ్లో ఉన్నాము. సో రూమ్ ఇప్పుడే మేము మంచిది సెలెక్ట్ చేసుకొని మా రూమ్లో మేము ఉన్నాం. బెడ్ చూడండి ఎంత నీట్గా ఉందో, అందుకే మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఈ రూమ్. సో ఇదంతా చూడండి ఫామ్ హౌస్లో లాన్ ఏరియా అనమాట. చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ కూడా. సో అంతే నీట్గా స్విమ్మింగ్ పూల్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొంచెం సేపు ఆగితే మేము కూడా స్విమ్మింగ్ పూల్లోకి దిగిపోతాం అనమాట. ఫస్ట్ అయితే మీరు స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూసేయండి. దగ్గరికి వెళ్తే కానీ దాని లోతు తెలియట్లేదు. దూరం నుంచి చూస్తే అది లోతు లేదులే, మనకు సెట్ అవుతుంది అనుకున్నాము. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా లోతుగా ఉంది. ఒక సైడ్ మొత్తం ఫుల్ లోతుగా ఉంది, ఒక సైడ్ నార్మల్గా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇంకొక ప్లేస్ చూపించబోతున్నాను. అదేంటో కాదు, క్యాంప్ ఫైర్ అనమాట. సో చూసేయండి క్యాంప్ ఫైర్ ఎలా ఉంది అని. చూడండి సిట్టింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకొని రౌండ్గా కూర్చొని ఫ్రెండ్స్ అందరం అట్లా ఫుడ్ తింటూ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. డ్యాన్స్ వేసుకుంటూ సాంగ్స్ వింటూ ఆ వైబే మామూలుగా ఉండదు. సో నాకైతే ఈ ఫామ్ హౌస్ చాలా నచ్చేసింది. మీరందరూ చూడండి, ఒకవేళ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, నేను అడ్రస్ మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము స్విమ్మింగ్ పూల్ కోసము. వాటర్లోకి దిగుతాం కాబట్టి డ్రెస్ వేరేది కావాలి కాబట్టి డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాము, మార్చేసుకున్నాం. చూద్దాం రండి. ఇప్పుడు వాటర్లోకి నేను దిగిపోయాను. చాలా చల్లగా ఉంది, కాకపోతే నాకు చాలా ఎంజాయ్ అనిపించింది. నేను నుంచున్న దగ్గర వాటర్ కొంచెం తక్కువ ఉంది, కొంచెం లోపలికి వెళ్తే ఫుల్ లోతుంది. మేము మునిగిపోయాం అనుకోండి, అది వేరే విషయము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మాది స్విమ్మింగ్ అయిపోయింది. చాలా చీకటి అయిపోయింది, చల్లగా ఉందని చెప్పి మేము బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. వాటర్లో అయితే ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది, కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉండడంతో అసలు ఉండలేకపోయాము. చూడండి మీరే, చీకటిగా ఉంది. ఆ టైంలో ఇంకా మేము ఏం సంత చలిలో ఈ వేడి ఆ వైబే వేరు కదా. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఈరోజుతో వ్లాగ్ ఫినిష్. బాయ్ ఆల్.